శక్తిని అమ్మవారిని దర్శించి ఉపాసించేవాడికి ఆ పదార్థంలోంచి అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు. అందుకే పదార్థమునందు భగవద్దృష్టి ఉంటే అందులో ఉన్న భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. పదార్థం మీద పదార్థ దృష్టితే ఉంటే అది జడంలాగే ఏమీ చేయకుండా ఉంటుంది. ఇది కావలసింది. అందుకే మహానుభావుడు పదార్థంలో పరమేశ్వరుని చూసిన వాడు ఎవరయ్యా అంటే ప్రహ్లాదుడండి. కలడం బోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్. ఇందులో ఆయన చెప్పిన సబ్జెక్ట్ అందరికీ తెలుసు. సముద్రం ఎవరికి తెలియదు, గాలి ఎవరికి తెలియదు, నేల ఎవరికి తెలియదు. కలడు ఎన్నాడే అది తెలియదు ఎవరికి. ఆయన కలడంబోధి కలండు గాలి కలడు ఆకాశంబునన్ కుంభినిన్ కలడగ్ని దిశల. అక్కడ కలడు అన్నారు, మనం కలది అందాం. ఏముంది? శక్తి పురుషుడా స్త్రీయా? ఏదైనా ఆ తల్లే. అందుకు ఇక్కడ ఆ భావంతో మనం పరిశీలించుకోవడానికి కాలరూపమైన శక్తి అమ్మవారు. కాళీ రూపాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఏదో పేరు కాళీ అన్నాం కానీ మహాకాళి, భద్రకాళి, శ్మశానకాళి, దక్షిణ